జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మల్యాల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నెల 8వ తేదీన చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో కూడా భక్తులు హాజరవుతున్నారు. దానికి సంబంధించి అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 8న చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఇప్పటికే అనేక మంది వేల సంఖ్యలో స్వామివారి దీక్షలు తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం కొండగట్టు క్షేత్రంలో చూసాం. అలాగే జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు హనుమాన్ క్షేత్రం కూడా మారుమోగుతుంది. మొత్తంగా భక్తులకు ఇక్కట్లు రాకుండా అయితే ఏర్పాట్లు చేయాలి. పూర్తి స్థాయిలో ఎటువంటి వసతులకు కొరత లేకుండా చూడాలని అయితే స్థానికులు అయితే కోరుతున్నారు. మరొక వార్త, కోరుట్లలోని నాగులపేట గ్రామంలో నాగులమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఈ జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా గ్రామం అంతా కూడా ఏకమై ఆ జాతరలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని ఇవాళ మనం చూస్తాం. అయితే వచ్చినటువంటి వారికి సంబంధించి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అయితే స్థానికులు కోరడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల పట్టణంలో కుక్కలు కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఎక్కడ చూసినా కూడా నిత్యం గ్రామంలోకి ఇండ్లలోకి నేరుగా కోతులు ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే పలువురు కోతుల దాడిలో గాయపడ్డారు. ఇక కుక్కలు కూడా పెద్ద సంఖ్యలో వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారము దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. మొత్తంగా వాటిని అరికట్టాలి. ప్రజలు కుక్కలు కోతుల బెడద నుంచి చూడాలని కూడా స్థానికులైతే కోరుతున్నటువంటి సందర్భం. అయితే కుక్కలకు సంబంధించి వాటిని తీసుకెళ్తున్నప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బంది మళ్ళీ తిరిగి వదిలేయడంతో అవి రెచ్చిపోయి మనుషులపైన దాడులకు పాల్పడుతున్న సందర్భం కనిపించింది. మొత్తానికైతే వాటి పట్ల తమను జాగ్రత్తగా చూడాలి, తమను కాపాడాలని గ్రామస్తులు అలాగే పట్టణ వాసులు అయితే వేడుకుంటున్నారు.